దారుణం సార్, అన్యాయం సార్. ఆ ముసలాన్ని మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది సార్? తడిగుడ్డతో గొంతుకోయటం అంటే ఇదిగాక ఇంకేంటి సార్? సార్ మీకేం అనిపించడం లేదా? మీకు మనస్సాక్షి లేదా? కాపాడా, చంపేసేవాళ్ళు లేకపోతే ఎదురు 50 లక్షలు ఇప్పించా. ఈ యాంగిల్ ఒకటి ఉంది, ఆలోచించమండి మూర్తి నువ్వు. ఆహా, మీరు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడానా? కరెక్ట్ కాదు సార్, మీరు తప్పు చేస్తున్నారు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక లుచ్చాగాడికి, వాల్టర్ వాసుగాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, వాడు పరమ దుర్మార్గుడు కదా. చూస్తున్నావుగా అన్ని, నీకు తెలుసుగా దుర్మార్గుడని. నువ్వు వాడు ఇక్కడే ఉంటారుగా 25 ఏళ్ల నుంచి. మరి నువ్వు చంపేయచ్చుగా అన్ని. ఇదిగో గన్ను తీసుకెళ్ళి కాల్చేయి. మహా అయితే ఏం చేస్తారు? ఊరి తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా, నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. నీతి, నిజాయితీ, దేశం, దేశభక్తి సొల్లాపో. ఆ బ్యాగ్ లో 500 కట్లు 1000 కట్లు ఎన్ని ఉన్నాయో లెక్కట్టడం నేర్చుకో. ఫు! అది అక్రమ సొమ్ము, నేను ముట్టుకోను. ఇదిగో ఇదిగో, ఇది నా దగ్గర నోటు, ఇది నీ దగ్గర నోటు. ఇది నీతి, ఇది అవినీతి. ఇదిగో కానీ బాగా చెప్పు. నీ నోటేదో నా నోటేదో చెప్పు. చెప్పు. నీ నోట్లో ఉన్న నిజాయితీ ఈ నోటులో లేదు మూర్తి. నడవడం కాదు, దేశంలో జరిగే ప్రతి అవినీతికి మొదటి సాక్షి పెట్టారు కదా. బొమ్మ తీసుకొచ్చి పెట్టారు కదా దీని మీద. పాపం అయిన ముందుగా జరిగేది మొత్తం. ఇదిగో పెట్టుకొని ఆ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళు. నాకొద్దు. సరే, నువ్వు నా బ్యాంకువి, నేను నీ దగ్గర దాస్తున్నాను. దాయ్. రేయ్, ఎప్పటికిప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. పిలరా, పిలవ్. ఏ సునామీని పిలుస్తావు? పిలవ్. నువ్వు ఏ దేవుడిని మొక్కుతావు మొక్కు. రాత్రంతా నీ అమ్మ ఇక్కడ కూర్చొని ఉంటా. రమ్మని సునామీని పట్టుకెళ్ళి మంటలో. అది నాకు కొంచెం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు, నేను, వాల్టర్ వాసుగాడు, ముసలాడు, వాడి మనవరాలు అందరం పోతాం. దానికి నీలాగా నాలాగా కన్ఫ్యూజన్స్ లేవు. క్లారిటీ ఎక్కువ. వచ్చుద్ది, మరతెట్టుద్ది, లాక్కెళ్ళిపోతాయి. సునామీ అంట సునామీ. ఇక్కడ కూర్చోంటారా? రమ్మను. రాదే. నా వల్లేదో రేపులు మర్డర్లు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్ లోకి ఊరికే? సోదిగా. నాన్న, ఈరోజే లాస్ట్ డే నాన్న. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయనివ్వరు, కాలేజ్లోంచి తీసేస్తారు నాన్న. ఏదైనా అవసరం పడితే ఆ డబ్బు వాడుకో, నేనేమి అనుకోను. ఎంత కట్టాలమ్మా? 40,000 నాన్న. అంత డబ్బు మీ నాన్న దగ్గర లేదమ్మా. వాళ్ళు తీసేసేదాకెందుకు? నువ్వే కాలేజీ మానేయి. అందరు పోలీస్ కుటుంబాలు బానే ఉన్నాయి, మన బతుకు ఎలా ఏడ్చింది. కర్మ తల్లి కర్మ, కూతుర్ని చదివించుకోలేని తండ్రి కడుపును పుట్టావు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా, నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. ఎంత వాగుడు వాగాను మూర్తి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. అందరికీ ఈగో ఉంటుంది మూర్తి. నా ఒక్కడికి ఎందుకు వైఫై లాగా? నా ఒక్కడికి ఎందుకు ఈ నోటిదోలంట? మా కుక్కలు క్రాసింగ్ వచ్చాయి, మీరు అరేంజ్ చేస్తారా? ఇక్కడ మేము చాలా కాలమైంది, మమ్మల్ని కూడా పట్టించుకోవట్లేదు. కుక్కల క్రాసింగ్ కావాలంటే డీసెంట్ గా అడుగుతారు. అదే మేము అడిగితేనే కుక్కల్లా చూస్తారు.